మేడిగడ్డ పేరుతో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అసెంబ్లీని ఆపేసి మరీ మేడిగడ్డ పర్యటనకు వెళ్లాల్సిన అవసరం ఏముందో కూడా అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డపై సీబీఐ విచారణ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కృష్ణా ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ కూడా రాజకీయ డ్రామా చేస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ టోటల్ ఈ యొక్క మేడిగడ్డ డ్యామేజ్ వ్యవహారంలో కేవలం పొలిటికల్ మైలేజ్, రాజకీయ లబ్ధి తీసుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప వీళ్లకు చిత్తశుద్ధి లేదు. ఈ రోజు మొత్తం అసెంబ్లీ ఆపేసి మేము మేడిగడ్డకి వెళ్తామని బయలుదేరారు. ఎవరికి అర్థం కాలేదు ఎందుకు వెళ్తున్నారో. చాలా మంది ఇంతకుముందే మంత్రులు చూసొచ్చారు, ఇరిగేషన్ మినిస్టర్ చూసొచ్చారు, వాళ్ళ గ్రేట్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా చూసొచ్చారు. చాలా అనుభవం ఇటువంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల ఆయన కూడా చూసొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాలేదు. అధికారులు వెళ్లారు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చారు. ఈ రోజు వెళ్లి ఏం చేస్తారో చెప్పాలి. ఏమి లబ్ధి చేకూరుతుంది రాష్ట్ర ప్రజలకు ఈ రోజు ఎమ్మెల్యేలు వెళ్లడంతో చెప్పాలి. జస్ట్ పొలిటికల్ విజిట్. రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు మేడిగడ్డ మీదనో కృష్ణా వాటర్ మీదనో జరిగేటువంటి ప్లెబిసైట్ కాదని ఈరోజు తెలంగాణ ప్రజలు కృష్ణా వాటర్ సంబంధించినటువంటి హక్కులు ఏ రకంగా రక్షించుకోవాలో ప్రజలకు తెలుసు. కాళేశ్వరం మీద అవినీతి పైన ఏ రకంగా దర్యాప్తు జరగాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. అదేవిధంగా రేపు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలో కూడా